సో, మొత్తానికైతే టికెట్ టు ఫినాలే అయిపోయింది. కళ్యాణ్ పడాల టికెట్ టు ఫినాలే ఫస్ట్ ఫైనలిస్ట్ ఆఫ్ సీజన్ 9 ఆహ్, ఆహ్, అయితే గెలుచుకున్నాడు. ఆ పొజిషన్ అయితే గెలుచుకున్నాడు. ఆ గౌరవం అయితే దక్కింది. ఇది జెన్యూన్‌గా వచ్చిందా? లేకపోతే ఏమైనా ఏమైనా ముసుగులున్నాయా? ఫాల్ట్స్ ఉన్నాయా? ఫ్లాస్ ఉన్నాయా? అనిపిస్తుందా? ఆయన డిజర్వింగా? దానికి ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వటానికి కళ్యాణ్ డిజర్వింగా? కష్టపడ్డాడా? ఆడాడా? స్ట్రాటజీసా? ఏమన్నా జిమిక్రీ చేశాడా? మాయలు, మోసాలు జరిగాయా? కామెంట్ చేయండి. అండ్ డిజర్వింగ్, కళ్యాణ్ డిజర్వింగ్ ఇంకా ఎస్ ఆర్ నో కామెంట్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. లైక్ దిస్ ఇస్ మంజుల ఫ్రమ్ సింప్లీ మంజుల. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి. సో మనం కూడా లైక్ నాగార్జున గారు ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు సాటర్డే ఫస్ట్ కళ్యాణ్కి నుంచోబెట్టి కంగ్రాచులేషన్స్ చెప్తారు. మనం అందరం కూడా చాలా హ్యాపీగా కంగ్రాచులేషన్స్ కళ్యాణ్. కళ్యాణ్ డెఫినెట్లీ వర్త్ అండ్ డిజర్వింగ్ ఫర్ ద దిస్ ఫినాలే. ఖచ్చితంగా ఆడాడు. స్ట్రాటజీస్ ఎలాంటి స్ట్రాటజీస్ అనేది కన్నింగ్ గేమ్స్ అయినా చేయాలి. గెలుపు కోసం చేస్తే అందులో తప్పు లేదు. లైక్ గేమ్‌లో కన్నింగ్స్ చూపించడం, గేమ్‌లో ఉండటానికి స్ట్రాటజీస్ కరెక్టే. బట్ గేమ్‌లోకొచ్చాక వీళ్ళందరూ చేస్తారు కదా! చిన్న చిన్న మిస్టేక్స్ అవన్నీ చేయొద్దు. అలా చేయకుండా గేమ్ ప్రాపర్‌గా ఆడితే పర్వాలే. కానీ గేమ్‌లో రావటానికి, ఉండటానికి చేసే స్ట్రాటజీస్ ఇవంతా ఓకే అనిపిస్తది. వేరే వాళ్ళని ఎలా ఓడించాలి, ఎవరిని ఎదుర్కోవాలి, ఏ టైంలో ఎవరితో వాళ్ళు ఇది చేయాలన్నది తప్పు కాదని నా ఉద్దేశం. సో రీతుని టార్గెట్ చేశారు. భరణిని తీసేయడానికి ట్రై చేశారు. సుమన్ శెట్టిని తీసేయడానికి ట్రై చేశారంటే యూనో దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద గేమ్. అలాంటి స్ట్రాటజీ చెప్తే ఫెయిర్‌గా వెళ్ళిపోతే గెలవలేరు కదా! అంత ఫెయిర్‌గా ఉంటే కనుక. సో ఎనీవే ఆ ట్రయాంగిల్ స్టోరీ అయితే ఇంకా కంటిన్యూ అవుతా ఉంటుంది. రీతు చౌదరి అండ్ భరణి ఇష్యూ అయితే అండ్ దిస్ ఇస్ టికెట్ టు ఫినాలే ఆడియన్స్ కి చూపిస్తాను. వాళ్ళకి అర్థమవుతుంది. నా నా ప్రయత్నం నన్ను చెయ్యనియండి. ఇది ఎర్రర్ అని, రీతు ఏమో ఇరిటేటింగ్ అని, ఎవరు నేను గెలిస్తే వాళ్ళెవరు ఓర్వలేకపోతున్నారు, చూడలేకపోతున్నారు అండ్ పెంట పెంట చేస్తున్నారు అని చెప్తుంది. చీచి అని ఏడుస్తూనే ఉంటదన్నమాట. గెలిచినా కూడా నాకు ఆనందం లేకుండా చేస్తున్నారని అని బిగ్ బాస్ తో మాట్లాడుతుంది. సో షోట్ లోపల రింగ్ పెట్టుకున్న తను చెప్తుంది ఐ విల్ స్టాండ్, ఐ విల్ ఫైట్ అంటాడు. అది స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ లేదని భరణి అంటాడు ఇక్కడ. సో భరణి ఇంకా ఇంకా ముందుకు పోతూ కళ్యాణ్ కూడా ఇన్వాల్వ్ అవుతాడు. నేను చూస్తున్న వీడియోస్ చూపించారు, ఫుట్ కాలు ఇదంతా చెప్తా ఉన్నప్పుడు ఫిఫ్త్ వీక్ గురించి కెప్టెన్సీ కళ్యాణ్ వచ్చేస్తాడు. కళ్యాణ్ వచ్చేసి అది తనకు తెలియదని కళ్యాణ్ కూడా ఇన్వాల్వ్ అయిపోయి ఇక్కడ ఆర్గ్యుమెంట్ జరిగింది. బట్ ఆ వీడియో గురించి డీమన్ కి తెలియదు కాబట్టి కాల్ పెట్టింది, షూ పెట్టింది డీమన్ కాబట్టి డీమన్ కి తెలియదు కాబట్టి ఇప్పుడు కళ్యాణ్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ లోపల తనూజ వచ్చేస్తుంది. ఇక చూపించిందే తనూజ కాబట్టి అండ్ కళ్యాణ్ కాబట్టి. సో ఇక్కడ కళ్యాణ్ తనూజ కాబట్టి. సో ఇక్కడ ఐ థింక్ మిడ్ నైట్ టాక్స్ లో ఎక్కడో వాళ్ళ గుసగుసల్లో వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. లేకపోతే ఇదంతా ఇష్యూ తనుజ చూపిస్తే తనుజ నుంచి కళ్యాణ్కి ఎలా వెళ్తుంది? కళ్యాణ్ నుంచి డీమన్ కి వెళ్ళిపోయింది. సో దీని గురించి వీకెండ్ లో వేసి చూపిస్తారా లేదా చూడాలి. సరే ఎనీవే ఇప్పుడు ముగ్గురు మిగులుతారు, రీతు, కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్. అందులో ముగ్గురు ఆడతారు ఆ టవర్ టాస్క్ లో ఫస్ట్ లెవెల్లో రీతు ఓడిపోతుంది అండ్ తర్వాత కళ్యాణ్ గెలుస్తాడు. రీతుకు తక్కువ వచ్చింది, రీతుని తీసేసి ఇమాన్యుల్ కి కళ్యాణ్ కి పెట్టాలి. అలా కాదు, కళ్యాణ్ గెలిచాడు కాబట్టి కళ్యాణ్ పక్కన నిల్చోబెట్టారు. ఈ లాజిక్ మీకు ఎవరికైనా, నాకు తెలియట్లేదు. రీతుని తీసేయాలి, రీతుని తీసేసి ఇక్కడ కళ్యాణ్ తోనేను ఇమాన్యుల్ ఆడాలి కదా సెకండ్ థర్డ్ పర్సన్ తోటి. సో ఓడిపోయిన పర్సన్ తోటి కళ్యాణ్ వీళ్ళిద్దరికి ఎట్లా పెట్టారు? సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకి గేమ్ పెడతారా? సో థర్డ్ వచ్చిన వాళ్ళని పక్కకు తీసేసి సెకండ్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ వచ్చిన వాళ్ళిద్దరికి కలిపి మళ్ళీ ఇంకో సెకండ్ లెవెల్ పెడతారా? మీకు ఈ లాజిక్ నేను కన్ఫ్యూజ్ అవుతున్నా. మీకు ఎవరికైనా క్లారిటీ ఉంటే ఇది చేయండి. అండ్ అదర్ థింగ్ ఏంటంటే నేను ఇవే రీతుకు పెట్టారు. రీతుకును లైక్ రెండు ఇమాన్యుల్ పెట్టారు. అందులో ఇమాన్యుల్ బ్యాడ్ లక్ వెళ్ళిపోయాడు బికాస్
అంత చెయ్యి నొప్పితోటి తనూజ ఎలా వేసింది. అసలు చెయ్యి కదలనీయట్లే, చెయ్యి పట్టుకొనే ఉంటుంది కదా! బాల్స్ అంత ఫోర్స్‌ఫుల్‌గా అసలు చెయ్యి తీయట్లే. ఇలాగే పెట్టుకుంటుంది. ఎప్పుడు చూసినా చెయ్యికి ఏదోకటి. కానీ అంత ఫోర్స్‌గా అంత షోల్డర్ పెయిన్ తోటి తనూజ బాల్స్ ఎలా వేయగలిగింది? మీకు ఆలోచించారా మీరు? అండ్ సో, ఎనీవే బాల్స్ వేసింది. కరెక్ట్‌గా ఎయిమ్ చేసింది. రీతూకి పడిపోయింది. కానీ ఇద్దరు మగవాళ్ళు స్ట్రాంగ్ ప్లేయర్స్ వేసి రీతూని ఒక ఇది కూడా జరపలేకపోయారు. అది జరిపినా కొంచెం ఏమన్నా అది కొంచెం కన్విన్సింగ్‌గా నాకు అనిపించట్లే. మీకెలా అనిపిస్తుందో మీరు చెప్పండి. సో, వీళ్ళ వా ఒక తనుజ చేయగలిగినప్పుడు వీళ్ళ పర్సనాలిటీకి, వీళ్ళ స్ట్రెంగ్త్‌కి వీళ్ళు చేయలేకపోయారా? అది. అండ్ తర్వాత లాస్ట్‌లో ఇంకా వచ్చి ఇంకా కళ్యాణ్ చాలా బాధపడతా ఉంటాడు. మనిద్దరిలో ఒకళ్ళు ఉండాలనుకున్నా అని ఇమాన్యుయల్ అంటాడు. మరి ఫెయిర్‌గా అన్నాడు. అట్లా అన్నా కన్నింగే అంటారు ఇమాన్యుయల్‌ని. సో, ఎండ్ ఆఫ్ ద డే ఇమాన్యుయల్ ఏం చేసినా ఎవరికీ నచ్చదు. సో, ఇమాన్యుయల్ పీఆర్‌లు ఎక్కడున్నారో, ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఎక్కడున్నారో, అసలు ఇమాన్యుయల్ గురించి ఫ్యాన్స్ ఉన్నారా లేదా అసలు అర్థం కావట్లే. ఇమాన్యుయల్ కంప్లీట్‌గా వదిలేసారు షోలో. నీ కర్మ నీదిరా అన్నట్టుగానే వదిలేసినట్టుగానే అనిపిస్తుంది నాకు ఇమాన్యుయల్. సో, ఇమాన్యుయల్ మనిద్దరిలో ఎవరికొచ్చినా పర్వాలేదని అనుకోని నేను చెప్తున్నాడు. వద్దురా ఏడవకురా అని కన్విన్స్ చేస్తున్నాడు. సో, ఇది కూడా కన్వీనియన్స్‌గా అనిపించొచ్చు. యాంటీ ఇమాన్యుయల్ ఫ్యాన్స్‌కి. సో, అది మనం ఏం చేయలేము. ఎనీవే ఆల్మోస్ట్ లైక్ 13థ్ వీక్ వచ్చాం. 14థ్, 15థ్ అయిపోతది. ఇంకా 3 వీక్స్ అయితే తర్వాత ఎవరెవరో ఇమాన్యుయల్ ఎవరో, ఈ కళ్యాణ్ ఎవరో, తనూజ ఎవరో ఎవరంతగా పట్టించుకోరు. మహా అయితే కొన్ని షోస్‌లో కనపడతారు. ఇంకా తర్వాత ప్రతి సీజన్‌లో గెలిచినోళ్ళు ఎక్కడెళ్ళిపోతున్నారో కూడా మనకు తెలియదు కదా! అదే విధంగా జరుగుతది. సో, ఇక్కడ ఇక్కడ భరణిను ఇద్దరు నవ్వుకుంటా ఉంటారు. అసలు ఈ మొత్తంలో మనం గమనించాల్సింది భరణిను, ఇమాన్యుయల్. భరణిను లైక్ సుమన్ శెట్టి బాండ్ మాత్రం చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. హెడ్ హెడేక్ కలిసి ఆడాం, కలిసి ఒక్కసారి గెలిచాం, కలిసి ఒకే రోజున ఓడిపోయాం అని నవ్వుకుంటాం. చాలా ఆనందంగా నవ్వుకుంటుంటారు. దోస్తు మేర కోసం. సో, ఈ బంధం స్ట్రాంగ్ అయ్యి బయటకెళ్ళాక కూడా వీళ్ళ ఫ్రెండ్‌షిప్ ఉంటుందా? మనకి తెలియదు. మేము బిగ్ బాస్‌లో కలిసాం. అప్పటి నుంచి మేము కలిసే ఉంటున్నామని చెప్పుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. బిగ్ బాస్ సీజన్ 9లో సారీ సీజన్ 9 ప్రీవియస్ సీజన్స్ లో కలిసి చేసిన చాలా మంది ఇప్పటికీ వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. సో, ఆర్జే ఐ కాంట్ రిమెంబర్. సో, వాళ్ళందరూ ఇప్పటికి కూడా ఉన్నారు. సో, ఆ విధంగా వీళ్ళు కూడా ఉంటారేమో అని అనుకోవాలి. సో, ఇక్కడ హ్మ్. సంజన కొంచెం లైక్ భరణి గురించి అనుకుంటా ఉంటుంది సంజన. ఇంకా వీకెండ్ వరకు ఆయన అడిగేసే వరకు అలాగే ఉంటాడు అని. సంజన ఇమాన్యుయల్‌తో అంటా ఉంటుందన్నమాట. నేషనల్ టీవీలో అమ్మ గురించి ఒక విషము అని అలాంటి పాట ఎలా పాడావని కొంచెం మెలో డ్రామా అనిపించింది. సంజన అంత అవసరం లేదనిపించింది. రియల్ మదర్. ఇంత స్ట్రాంగ్ ఎలా అయిపోతారు 2 మంత్స్‌లో. ఎంత ఎంత ఇది ఏదో చేశారు నచ్చింది అంతే గాని ఏది చేసి పాడుకొని ఆయన గురించి వాళ్ళు అంత చేయాల్సిన అవసరం అయితే లేదు. సంజన బాధపడిందంటే ఒక అర్థం ఉంది. కానీ వెక్కి వెక్కి ఏడవాల్సిన అవసరం లేదు. బికాజ్ అలాంటి బ్లడ్ రిలేషన్ వాళ్ళకి లేదు. సో, అది నాకు కొంచెం మంచిగా అనిపించలేదు. అండ్ ఇక్కడ ఇమాన్యుయల్ ఇమాన్యుయల్ తీసుకుంటారేమో అని నేను అనుకున్నాను. సంచాలక వాళ్ళిద్దరు రీతు ఏమో డీమన్ ఉన్నది. అండ్ అదే మళ్ళా తనుజ అన్నది. సో, ఎనీవే ఇది ఆడారు. ఆడినాక లాస్ట్ లో మనకి రీతు కళ్యాణ్ కలిసి ఆడినప్పుడు రీతు కూడా చాలా ఫాస్ట్ గా ఆడింది. కళ్యాణ్ ఆబ్వియస్లీ అలాంటి ఫిజికల్ టాస్క్లు, ఫిజికల్ స్ట్రెంగ్త్ టాస్క్లు ఇవన్నీ ఆడి ఉంటారు కాబట్టి చాలా బాగా చేశాడు. సో, ఫ్యూ మినిట్స్ తేడా ఉండుంటది. లైవ్ లో మరి ఎంతసేపు చూపించారో కానీ మనకైతే ఎపిసోడ్‌లో అంత చూపించారు కానీ ఇది మాత్రం ఫైనల్ టాస్క్ మాత్రం లైవ్ లో నేను చూడలేకపోయాను. అసలు చూపించారో లేదో కూడా నాకు తెలియదు. ఇదంతా లైవ్ నడిచింది కానీ ఏం జరిగిందో ఇదంతా నాకు చూపించలేదు. ఎనీవే దట్స్ ఇట్ ఫర్ టుడే ద ఎపిసోడ్. బట్ ఎలా అనిపించింది మీకు? డెఫినెట్లీ కళ్యాణ్ డిజర్వింగ్ బాగా ఆడాడు. స్ట్రాటజీ ప్లే చేశాడు. బట్ ఆ గేమ్ కళ్యాణ్‌కి, ఇమాన్యుయల్‌కి మధ్యలో జరుగుంటే చాలా బాగుండేది. రసవత్తరంగా ఉండేది. బట్ రీతుకి కళ్యాణ్‌కి జరగడం అంత కరెక్ట్‌గా అనిపించలేదు నాకు.
అండ్ ఫస్ట్ వాడిని పక్కన నుంచోబెట్టారా, థర్డ్ వాడిని తీసేస్తారు కదా! తక్కువ వచ్చిన వాళ్ళని ఎలిమినేట్ చేసుకుంటూ పోతారు కదా గేమ్‌లోకి. నాకు లాజిక్ అర్థం కావట్లేదు. మీకు లాజిక్ అర్థం అయితే చెప్పండి. నాకసలు ఈ లాజిక్కే అర్థం కావట్లేదు. ఎలా చేశారో. ఏమైనా సరే రీతుది అయిపోగానే బజర్ మోగుతది. రీతు పెట్టేయగానే బజర్ మోగిపోద్ది. వాళ్ళు ఈ లోపల అయిపోద్ది. సో ఎంత ఫేవర్ చేస్తారో అంత ఫేవర్ చేస్తున్నారు. బిగ్ బాస్ మాత్రం రీతుని టాప్ 5 లోకి తేవటానికి శ్రాయ శక్తిలా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారని నాకైతే క్లియర్‌గా అర్థమైతుంది. మీకు కూడా ఆ క్లారిటీ ఉంటే కామెంట్ చేయండి. ఎక్కడ నచ్చితే అక్కడ. అసలు ఈ ఈ ఈ వరకు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేవాళ్ళు ఎంతమందో కూడా అర్థం కాదు. బట్ అట్‌లీస్ట్ చూస్తే ఎవరైనా కొంతమంది కామెంట్ చేయండి నిజం అనిపిస్తే మీకు. అండ్ యాహ్! ప్రతి వీకెండ్ నీ నవ్వు అని నాగార్జున గారు సుమన్‌ని ఆపేసి ఇప్పుడు రీతు వెనక పడ్డారు. ఇన్ ద సెన్స్ లైక్ రీతుని పొగుడుతున్నారు. వేరే విధంగా అర్థం చేసుకోకండి. అండ్ సో రీతుని హైలైట్ చేస్తారు. ఇలా ఒకళ్ళని అయితే సుమన్ శెట్టిని కొంచెం కామ్ అయిపోయింది. సుమన్ శెట్టిది వైపుకి తిరగట్లేదు. ఇంకిప్పుడు 2 వీక్స్, 3 వీక్స్ నుంచి రీతుని హైలైట్ చేస్తున్నారు. అలా ఉందన్నమాట. యాహ్! థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ అగైన్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.